తెలంగాణలో జోరుగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 240 నామినేషన్లు దాఖలైనట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నిన్న నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు కాంగ్రెస్ 12, బీజేపీ 7, బీఆర్ఎస్ 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఈ నెల 10తో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండటంతో పార్టీలు త్వరితగతిన నామినేషన్ల దాఖలు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా నల్గొండ ప్రతినిధి హరిప్రసాద్ అందజేస్తారు. హరిప్రసాద్, శిరీష, నామినేషన్ల ప్రక్రియ అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి రోజు 16, రెండవ రోజు 22 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం టోటల్ ఇప్పటివరకు అయితే 38 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ 38 నామినేషన్లో ప్రధాన పార్టీకి సంబంధించిన వాళ్ళు చూసుకుంటే మాత్రం దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బాలునాయక్ నామినేషన్ దాఖలు చేశారు. భువనగిరికి సంబంధించి పైలశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పైలశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అంటే ప్రధాన పార్టీలకు సంబంధించిన 4 మాత్రమే. దాంట్లో 2 ఎమ్మెల్యేలు, మరో 2 కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటివరకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే రేపు నుండి 9-10 తారీఖులలో ముహూర్తాలు బాగున్న నేపథ్యంలో మాత్రం నామినేషన్ల ప్రక్రియ 9-10 రోజు మాత్రం అత్యంత రద్దీగా ఉండే అవకాశం ఉంది. ఏ నియోజకవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర మాత్రం 9వ తారీఖు, 10వ తారీఖు మొత్తం కూడా 10వ తారీఖు చివరి రోజు కాబట్టి ఈ 2 రోజులు 9-10 మంచి రోజులు ఉన్న నేపథ్యంలో మాత్రం 9-10 మాత్రమే డిసైడ్ చేసుకున్నారు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు. దాంట్లో భాగంగానే మునుగోడు నియోజకవర్గంలో 9వ తారీఖు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కూచుకుంట ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. 10వ తారీఖు కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ నామినేషన్ దాఖలకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో రాజకీయ పార్టీలు తమ ప్రాబల్యం పెంచుకోవడానికి బైక్ ర్యాలీతో అదేవిధంగా ఎక్కువ మంది జనబలంతో మాత్రం ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంలో మాత్రం ఒకవైపు ఈసీకి సంబంధించిన కమిటీస్ ఏవైతే ఉంటాయి, ఈసీ మొబైల్ టీమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ కదలికలను అదేవిధంగా వాళ్ళ ఖర్చును కూడా ఎప్పటికప్పుడు ఎక్స్పెండిచర్స్ కూడా ఎప్పటికప్పుడు లెక్క కడుతున్న నేపథ్యంలో మాత్రం అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ అదేవిధంగా మరోవైపు బీజేపీకి సంబంధించి ఈ 3 పార్టీలకు సంబంధించి బాగా అభ్యర్థులు ఎక్కువ జనబలంతో కూడా నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఏవైతే నియోజకవర్గ సెంటర్ లో ఉన్న నామినేషన్ వేసే రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయం అన్ని కూడా కొంత సందడిగా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా యాజ్ పర్ ఎలక్షన్ కమిటీ గైడ్లైన్స్ ప్రకారం కూడా రూల్స్ పాటిస్తూ మాత్రం ఎవరు కూడా అక్కడ 144 సెక్షన్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అదేవిధంగా ఎంతమంది అభ్యర్థి వెంట కేవలం 2-3 అంటే ఒక అడ్వకేట్స్ అదేవిధంగా 2-3 సంబంధించిన వాళ్ళు మాత్రమే లోపలికి ఎంట్రీ ఉన్న నేపథ్యంలో మాత్రం చాలా స్ట్రిక్ట్లీగా నిబంధనలు పాటిస్తూ మాత్రం నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ చూస్తే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 9వ తారీఖు, 10వ తారీఖు మాత్రం ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు పడే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.